హాయ్ అండి, వెల్కమ్ టు టాటాస్ రెసిపీస్. ఇవాల్టి స్పెషల్ మీ అందరికీ ఇష్టమైన స్టార్టర్ చికెన్ 65. వినడంతోనే నోరూరుతుంది కదా. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా క్లీన్ చేసిన బోన్లెస్ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కాశ్మీరీ లాల్ కారం పొడి. ఈ కారంతో కలర్ వస్తుంది. 1 స్మాల్ సైజ్ లెమన్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా అన్నీ వేసి అన్ని ముక్కలకు కోట్ అయ్యేలా కలపండి. ఇప్పుడు ఒక ఎగ్ని బీట్ చేసి అందులో సగం మాత్రమే వేసి ఎగ్ అన్ని ముక్కలకు కోట్ అయ్యేలా కలపండి. ఎగ్ కలిపిన తర్వాత మసాలా కోటింగ్ జారుగా అవ్వకూడదు. జారుగా అయితే చికెన్కి పట్టి ఉండదు. ఒకవేళ జారు అయితే కొద్దిగా కార్న్ఫ్లోర్ కలుపుకోండి. ఎగ్ వేయడం వల్ల మంచి టెక్స్చర్ అండ్ స్మూత్నెస్ వస్తుంది. ఇప్పుడు చికెన్ని 2 గంటలు లేదా కనీసం 1 గంట రిఫ్రిజిరేటర్లో పెట్టుకోండి. ఆ తర్వాత బాగా వేడెక్కిన 250 ml నూనెలో ఒక్కొక్క చికెన్ ముక్కను వేసి ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత తిప్పి రెండవ వైపు కూడా ఎర్రగా కాల్చి తీయండి. ఇలా 2 వైపులా ఎర్రగా వేగితేనే లోపల చికెన్ ఉడికి ఎంతో రుచిగా ఉంటుంది. అందుకే ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి వేయించాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించితే పైభాగం కాలుతుంది కానీ లోపల చికెన్ ఉడకదు. అందుకే తప్పకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించండి. ఆ తర్వాత మిగిలిన చికెన్ ముక్కలను కూడా వేసి ఒకవైపు వేగాక తిప్పి రెండో వైపు కూడా వేయించి తీయండి. ఇలా అన్ని చికెన్ ముక్కల్ని 2 వైపులా వేయించి తీసి పెట్టుకోండి. ఇలా చేసిన చికెన్ 65 చాలా సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 12 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి 30 సెకండ్స్ సాట్ చేసుకోండి. ఆ తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 10 పచ్చిమిర్చి చీలికలు, 4 కరివేపాకు రెమ్మలు వేసి మరో 30 సెకండ్స్ సాట్ చేయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి మరో 30 సెకండ్స్ సాట్ చేయండి. అంతే, డెలీషియస్ చికెన్ 65 రెడీ. మీరు తప్పక ట్రై చేసి ఈ చికెన్ 65ని ఎంజాయ్ చేయండి. మీకు చికెన్ 65 క్రిస్పీగా కావాలంటే కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. నేను నెక్స్ట్ అది కూడా చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.